17 కోతల తర్వాత మనమైతే మన టమోటా తోటనైతే తీసేస్తున్నాము. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరైతే మన తోట కూడా చూసుకోవచ్చు. వెనకాల ఇదంతా మంది 2 ఎకరాల తోట. ఈ పక్క అయితే మనం కోసేసాము. చెట్లు కూడా అయితే 2 దినాల ముందు కోసేసాము. చెట్లు కూడా అయితే ఎండిపోయాయి. అది 1 ఎకరా, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఎకరా అవుతుంది. ఇది కూడా అయితే కోసేస్తున్నాము. ఈ రోజు రేపు కోసేస్తాము. ఎందుకు మెయిన్ గా మనము ఈ తోటని తెంపేస్తున్నామంటే 17 కోతలు వీకాము. ఇంకా మనకైతే వస్తాయి, ఒక 5-6 కోతలు పెరుక్కోవచ్చు. అయినా కూడా మనం తోటని కోసేసి కాటికి వచ్చేసాము. మెయిన్ రీజన్ మార్కెట్ అనేది డౌన్ ఉంది. సంక్రాంతి తర్వాత నుంచి శివరాత్రికి రైజ్ అవుతుంది అనుకుంటే శివరాత్రి కూడా కాలేదు. ఇంకా ఉగాది ఇంకా రేట్లు అనేటివి ఇంకా పూర్తిగా డౌన్ అయిపోయాయి. ఈ 4-5 రోజుల నుంచి అయితే మళ్ళీ 250-300 వరకు పోతున్న టాప్ రేట్లు కూడా ఈ మధ్య అయితే 200 లోపలికైతే వచ్చేసాయి టాప్ రేట్లు. కాబట్టి మనమైతే మన తోటనైతే కోసేస్తున్నాము. మనకేమి ఇంకా గిట్టుబాటు కాదు, మనకు చేతి నుంచే పడిపోతాయి. మార్కెట్ 60-70 రూపాయలు బాక్స్ బిందనుకు కరెక్ట్ గా సమాటంగా సరిపోతుంది. బాడీకి కూలోళ్ళకి మనం బాక్సులు మోసినా కూడా మనం కూడా అయితే మిగలదు. మన కూలి లెక్క కూడా వేసుకుంటాం. కాబట్టి తింటేస్తున్నాము. దీన్ని మళ్ళీ మనం అయితే టమోటాకి రెడీ చేద్దాం. మనకి ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ టమాటా నాటల్లో వేరే పంటకు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు టమాటా పెట్టాము, దుక్కి బాగా అయితేనే పంట వస్తుంది. కాబట్టి ఇది ఇప్పటి వరకే. ఇంకా మన నెక్స్ట్ ఇంకా వీడియోలు మీ ముందుకు